అనులైన విశ్వాసులారా, దేవనామమున మీకు శుభములు, దీవెన, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. గతించిన 2 వారములు మనము యోవేలు గ్రంథములో నుండి అనేకమైన సత్యములను, వాస్తవ పరిస్థితులు, నేటి కాల పరిస్థితులను ధ్యానము చేసుకున్నది జరిగిను. దేవుడు ఒక భయంకరమైన కీడును, శ్రమను పురుగుల రూపములో ఇశ్రాయేలు దేశములోనికి పంపించగా, ఒకటి తినివేసిన దానిని మరి ఒకటి తినివేయుట అనేటువంటి సత్యాలు, అలాగుననే దేవుని పరిచారకులారా, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారలారా, రాత్రి అంతయు బలిపీఠము యొద్దనే ఉండి మీరు మొరపెట్టుడి. మీ మందిరములకు చేరవలసిన పానార్పణములు, పానీయములు, నైవేద్యములు నిలిచిపోయెను అను వాక్యమును గత వారం మనము ధ్యానించుకున్నాం. స్నేహితులారా, పునరుత్థాన కాలములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచిన తరువాత 40 దినాలు ఆయన పరలోకం వెళ్లకుండా భూమి మీదనే ఉండిపోవుట జరిగెను. ఇందు నిమిత్తము ఆయన 40 దినాలు భూమి మీద ఉన్నారు అని యోచన చేస్తే, మరి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయమునందు 3వ వచనంలో ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. సో 40 దినములు ఆయన పరలోకం వెళ్లకుండా భూమి మీదనే ఉండిపోయారు. ఎందుకునంటే తన శిష్యులైన వారిని అనేక రకములుగా బలపరుచుట కొరకు, దేవుని రాజ్య విషయములను గూర్చి వారికి బోధించుట కొరకు, ప్రమాణములు చూపించుట కొరకు, తన్ను తాను సజీవుడు అని నిరూపించుకొనుట కొరకు, ఈ 3 కార్యముల కొరకు మన దేవుడు 40 దినాలు భూమి మీద ఉండి పలు సందర్భాలలో వారికి దర్శనమిచ్చుచు వచ్చెను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యమును మనం చూస్తే, ప్రభువైన యేసు వారు భోజనము చేసిన తరువాత సేవకులైన వారు ఉదయకాలపు భోజనము, ఆహారము, బ్రేక్ఫాస్ట్ వారు తీసుకోలేదు. రాత్రంతయు వారు చేపలు పట్టుటలో అలసిపోయిరి. రాత్రి అంతయు వారు ప్రయాసపడ్డారు. రాత్రి ప్రయాసపడినటువంటి మానవుడు తెల్లవారగానే రిలాక్సేషన్ కోరుకుంటాడు. అలాగున సూర్యోదయం మొగుచుండగా యేసు వచ్చి ధరణి నిలిచి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? డూ యూ హ్యావ్ ఎనీ ఫిష్? కొన్ని బైబిల్స్లో డూ యూ హ్యావ్ ఎనీ మీట్ అని కూడా వ్రాయుట మనం చదవచ్చు. కాబట్టి ఏమైనా ఉందా మీ దగ్గర? ఉదయకాల ఆహారము కొరకు ఏమైనా ఉందా? సో వారు లేదు అని చెప్పగానే వల వేయమని చేపలు వారికి దేవుడు బహుమానముగా ఇచ్చారు. అది గొప్ప సబ్జెక్ట్. ప్రియులారా, వారు ఒడ్డునకు రాగానే నిప్పుల మీద కాల్చబడిన చేపలను, రొట్టెలను వారికి కనబడెను. ప్రియులారా, వారు ఎప్పుడైతే ఈ యొక్క చేపలతో ఒడ్డునకు రావడం జరిగిందో, ఆ రొట్టెలు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెయు కనబడెను. 12వ వచనంలో ప్రభువైన యేసు అంటున్నారు, రండి భోజనము చేయుడని వారితో
అనెను. ప్రియులారా, కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వచ్చి ఆహారము తీసుకోండి, కమ్ అండ్ డైన్. ఎందుకనంటే ఇది ఆకలి తీర్చుకొనవలసినటువంటి సమయమై ఉన్నది. శ్రేతులారా, ఈ వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేస్తే దేవుడు అలసిన వారికి ఆహారము పెట్టాడు. కారణం మరి రొట్టెయు చేపలను వారికి కనబడెను. ప్రియులారా, వారు ఒడ్డునకు వచ్చేసరికి ప్రభువు ఒక మంట వేసి వారి కొరకు సిద్ధముగా ఉన్నాడు. ఈ యోహాను సువార్త 21:9 మనం చూస్తే, వారు దిగిదరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. సో ఎందుకండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మంట వేసి ఆ చేపలు రొట్టెలు సిద్ధం చేశారు అని అంటే, ఆయన ఇంతకు మునుపు కూడా మరి 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి దినాలలో 5 రొట్టెలు 2 చేపల్లో నుండి వారికి ఆహారం పుట్టించి సమృద్ధిగా దేవుడు వారికి ఆహారం పెట్టడం జరిగింది. ఆ ఆహారము తిన్న సందర్భంలో ఈ శిష్యులే ఆ యొక్క భోజనాన్ని పంచిపెట్టారు. సుమారు ఈ 2 కూడా దగ్గర ప్రాంతాలు. మరి మౌంట్ బ్యూటిట్యూడ్ అక్కడ మీటింగ్ జరిగింది, తబ్గా దగ్గర ఈటింగ్ జరిగింది. మరి ఏదైతే ఇప్పుడు గల్లే సముద్రపు ఒడ్డున మనం ఈ అంశాన్ని నేర్చుకుంటున్నామో, తబ్గా నుండి గ్యాలిలీ ఒడ్డుకు వెళ్లే క్రమంలో మధ్యన ఒక నీటి వాగు ఉంటుంది. అది ఇప్పటికీ ప్రవాహం జరుగుతోంది. మరి అక్కడ వారు తిన్న తరువాత నీళ్లు త్రాగారు. ఆ 5,000 మందికి భోజనం పెట్టిన సందర్భంలో మరలా ఇదే ప్రదేశంలో అదే భోజనం దేవుడు పెడుతూ ఉన్నాడు. అంటే మీకు గుర్తుందా, ఒకప్పుడు ఏమీ లేని కాలంలో నేను 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు ఆహారము, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, అన్కౌంటెడ్. ప్రియులారా, లెక్కింపలేనంత మందికి ఆహారం పెట్టాను, మీ చేతులతో పంచారు, గుర్తుందా? దేవుడు కొన్ని సందర్భాలలో మనకు జ్ఞాపకం చేయవాడై ఉన్నాడు. దేవుని కార్యాలు మనం మరిచిపోయే సందర్భంలో, దేవుడిచ్చిన భాగ్యాలు, దీవెనలు మనం మరిచిపోయినటువంటి సందర్భంలో దేవుడు మనకు తిరిగి వాటిని జ్ఞాపకము చేయవాడై ఉన్నాడు. వారు ఒడ్డునకు వచ్చిన తరువాత నిప్పులు చేపలు అంటే ఇక్కడ మంట కనబడుతూ ఉంది. మంట యొద్దకు దేవుడు ఈ సేవకులైన వారిని మొదటగా నడిపించాడు. ఆహారం తినండి, అలసిపోయిన వారెల్లారా ఆహారము తినండి. తిన్నంతసేపు కూడా దేవుడు ఒక్క మాట వారిని అడగలేదు. కనీసం మీరు ఎలా ఉన్నారని కూడా దేవుడు వారిని అడగలేదు. చాలా మంది భోజనం పెట్టి అన్ని అడుగుతూ ఉంటారు. సో ఇది మంచి పద్ధతి కాదు, బైబిల్ పద్ధతి కాదు, దేవుని పద్ధతి. చూడండి, వారు భోజనము చేసిన తరువాత, ప్రియులారా, when they had finished breakfast, Jesus said to Simon Peter, వారు ఆ యొక్క ఉదయకాలపు ఆహారము ముగించిన తరువాత ప్రభు సీమోను పేతురును పిలిచి ఆయన్ను ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ప్రశ్న, పేతురు యొక్క జీవితంలో ఎక్కువగా పేతురే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడండి. పేతురే మొట్టమొదట స్పందిస్తూ ఉంటాడండి. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయమునందు ప్రభువైన యేసు గల్లే సముద్రం మీద నడుచుచు రాత్రి 4వ జామున ఆయన నీళ్ల మీద తేలుతూ నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు నేనే అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీవలి నీళ్ల మీద నడుచుటకు నాకు అధికారం ఇమ్ము. సో
మరి పేతురు 12 మందిలో మొదట స్పందించినటువంటి వాడు పేతురు, ప్రశ్నించినటువంటి వాడు కూడా పేతురే. నేనెవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఫిలిప్పు దనబండ కైసరలో ప్రభు అడిగినప్పుడు, నీవు సజీవుడుకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పిన వాడు కూడా పేతురే. సో పీటర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. అడగడంలో కానీ, ప్రశ్నలో కానీ, ముందుండడంలో కానీ, మరి డౌట్స్లో కానీ ఫస్ట్ ఉంటాడు ఇప్పుడు కూడా. మరి ఇవాళ ప్రశ్నలు అడిగేటువంటి పేతురును ప్రభు ప్రశ్నించబోతూ ఉన్నాడు. ఏమనంటే, మరి సిమోను కుమారుడవైన యోహాను కుమారుడవైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచు ఉన్నావా? ప్రియులారా, డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్? వీరికంటే, మరి మోర్ దాన్ దీస్ ఇక్కడ 2 అర్థాలు మనం చెప్పుకోవచ్చండి. వీరికంటే అనేది ఒక అర్థం, వీటికంటే అనేది మరి ఒక అర్థం. వీటి అంటే అర్థం ఏంటంటే, ఈ చేపల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? సో ఏ చేపలనైతే నువ్వు ప్రేమించి చేపల కొరకు సముద్రంలోనికి వెళ్ళావో వాళ్ళందరినీ కూడా నువ్వు చెప్పి తీసుకుని వెళ్ళావు. కాబట్టి చేపల్ని ప్రేమిస్తూ ఉన్నావా? నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్? వీటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇవాళ ప్రియులారా, ఇదే ప్రశ్న పేతురును అడిగిన రీతిగా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, మనము వీటికంటే వీటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని కంటే దీన్నైనా మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామా? కొందరు ధనాన్ని ప్రేమించేవారు, వస్తువులను ప్రేమించేవారు, కుటుంబాన్ని ప్రేమించేవారు, ఇంటిని ప్రేమించేవారు. ఇలాగున దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఇది దేవుని యొక్క సందేశము. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు? మొట్టమొదట నీ యొక్క జీవితంలో దేవుడు ఉండాలి, దైవ ప్రేమ. ఎందుకనగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు గనుక. దేవుని ప్రేమను గూర్చి మనం చెప్పుకోవడం ప్రారంభిస్తే గంటలు, దినాలు, రోజులు, నెలలు, వారాలు చాలవు. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి ఇంత ప్రేమించే దేవుడు మనం ఎంత ప్రేమిస్తూ ఉన్నాం అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. వెంటనే పేతురు యొక్క సమాధానము, అవును ప్రభా, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యూ. మరి నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎరుగుదు, నువ్వే ఎరుగుదువు. ఎస్ లార్డ్. ప్రియులారా, దేవునిని ప్రేమించుట అనేటువంటి అంశములో మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అనేటువంటి పాటలు మనం పాడుతూ ఉంటాం. ఇంగ్లీష్ భాషలో కూడా మరి చిన్న పిల్లలు పాడిన ఒక చక్కని పాట ఒకటి ఉంటుంది. మీరు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఒకసారి ఓపెన్ చేసి వినండి. కిడ్స్ ప్రైజ్ అని ఒక సిరీస్లో కిడ్స్ ప్రైజ్ పార్ట్ 3లో ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ పాట పేరు ఏంటంటే ఐ లవ్ యు లార్డ్ అనేటువంటి పాట. మరి నా యవ్వన దినాల్లో నేను ఆ పాట నేర్చుకొని ఎంతగానో దాన్ని ఇప్పటికీ ఇష్టపడి పాడుతూ వింటూ ఉంటాను. ప్రియులారా, ఐ లవ్ యు లార్డ్. మరి చిన్న బిడ్డలైనటువంటి వారు చాలా బహు చక్కని రీతిలో ఆ యొక్క పాటను పాడుట జరిగింది. కిడ్స్ ప్రైజ్ పార్ట్ 3. సో అందులో ఉన్నటువంటి పాట ఇది, ఐ లవ్ యు లార్డ్. ప్రియులారా, మరి నా స్వరమును నేను పైకెత్తి ఐ లిఫ్ట్ మై వాయిస్ టు వర్షిప్ యూ అని ఆ యొక్క పాట సాగుతూ ఉంటుంది. నా గంభీరమైనటువంటి స్వరమునెత్తి నీ మీద నాకెంత ప్రేమ ఉందో దాన్ని చాటిస్తూ నేను నిన్ను ఆరాధించుకుంటాను. ప్రియులారా,
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మొదటి పర్యాయము పేతురుని అడిగినప్పుడు పేతురు జవాబివ్వగానే నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఫీడ్ మై ల్యాంబ్స్. నా గొర్రె పిల్లలను మరి మేపుము. ఇంకా ఇవి పెద్దవి కాలేదు. సో ల్యాంబ్స్ స్థాయిలో ఇవి ఉన్నాయి, పిల్ల స్థాయిలో ఇవి ఉన్నాయి, ఇంకా పెద్దవి కాలేదు. ప్రియులరా, నా గొర్రె పిల్లలను మేపుము. మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఫీడ్ మై ల్యాంబ్, అద్భుతమైనటువంటి మాట. మరలా ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు పేతురుని ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. రెండవ మారు. మొదటి మారు అయిపోయింది. సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? సో సెకండ్ టైం. సో వాట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ద పీటర్? ఎస్ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. మరి ప్రేమ ఎరిగినటువంటి దేవుడు నీ పని కూడా ఎరిగిన వాడై ఉంటాడు. మన కొన్ని సందర్భాల్లో దేవుడు మన భక్తిని మాత్రమే చూస్తున్నాడు, మన ప్రార్థనలు మాత్రమే చూస్తున్నాడు, మనం దేవాలయానికి వెళ్ళడం చూస్తున్నాడు, మనం బైబిల్ చదవడం చూస్తున్నాడు, కానీ వేరే తప్పులు దేవుడు చూడడం లేదు అని అనుకుంటారు కొంతమంది. సో యు నో దాట్, నీవు ఎరుగుదు అంటున్నాడు పేతురు. మరి ఎరిగినప్పుడు నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళడం కూడా దేవుడు ఎరిగినవాడు కదా, నీవు అబద్ధమాడడం కూడా దేవుడు ఎరిగినవాడు కదా. సో నీవే ఎరుగుదువు. ఎస్, దేవుడు అన్నిటినీ కూడా ఎరిగినవాడండి. గనుక మనము చే పనులన్నిటిలోనూ జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇప్పుడు సెకండ్ టైం, నా గొర్రెలను కాయుము అని చెప్పెను. ప్రియులారా, he said to him, tend my sheep. So tend my sheep. గొర్రెలు అనగా గొర్రె పిల్లల కంటే ఇంకొంచెము ఎదిగినవండి, ఇంకొంచెము పెద్దవండి. పిల్లలు పెద్దవాటికి పిల్లలకు ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే, పిల్లలు ఎక్కువగా అటు ఇటు బెరిగిడుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా పరిగెడుతూ అల్లరి చేస్తూ ఉంటారు. పెద్దలు అలా చేయరు, కుదురుగా ఓ చోట కూర్చుంటారు. సో గొర్రె పిల్లలను కొంచెం అదుపు చేయడం కష్టం. అన్ని పిల్లలే ఉంటే అటు ఇటు పారిపోతూ ఉంటాయి. గొర్రెల కాపరి నడిపించడం కష్టంగా ఉంటుంది. ప్రియులారా, విశ్వాసుల్లో కూడా కొంతమంది గొర్రె పిల్లలు ఉంటారండి. ఈ పిల్లలు చిదిరిపోతూ ఉంటారు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. యజమాని లేక నాయకుడు లేక షెపర్డ్, ఆ గొర్రెల కాపరి, సంఘ కాపరి నడిపించిన రీతిగా నడవడానికి ఇష్టపడరు. మరి ఈ గొట్టెక్కుదాము, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము, ఈ పుట్టకి వెళదాము, అటు పరిగెడదాము అని ఈ పిల్లల యొక్క మనస్తత్వము వేరుగా ఉంటుంది. ప్రియులరా, పెద్దవాళ్ళ మనస్తత్వం వేరుగా ఉంటుంది. గనుక మొట్టమొదట పిల్లల బాధ్యతను దేవుడు అప్పగించాడు. పిల్లల్ని కాయడం కొంచెం కష్టం, పిల్లల్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. ప్రియులరా, మరి 500 మంది సంఘాన్ని ఈజీ కంట్రోల్ చేయొచ్చు, కానీ 50 మంది సండే స్కూల్ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయడం కష్టం పాస్టర్ గారికి. సో ఇలాగున నా గొర్రెలను మేపుము. రెండవ భాగ్యములో, రెండవ ప్రశ్నలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగమును పేతురుకు, మరి ఒక అప్గ్రేడేషన్ అనేది పేతురుకు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మూడవసారి 17వ వచనంలో, మూడవసారి సీమోను, ఆయన నన్ను ప్రేమించున్నావా? డూ యూ లవ్ మీ? అండ్ he said to him, Lord, you know everything. You know that I love you. మరి నీవు సమస్తము ఎరిగిన వాడవు. ప్రియులారా, డూ యూ లవ్ మీ అని అడిగినప్పుడు
And he said to him, Lord, you know everything. ఇక్కడ ఏంటంటే పీతరు కొంచెము ఆయాసపడ్డాడంట, పీతరు కొంచెము నొచ్చుకున్నాడంట, పీతరుకు కొంచెము గుచ్చుకున్నట్టు అనిపించిందంట. ఒకే ప్రశ్న మార్పు లేకుండా మరలా అడుగుతూ ఉన్నప్పుడు ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఏంటి ఇదే ప్రశ్న అడుగుతున్నాడు అని ప్రియులారా పేతురు కొంచెము వ్యసన పడెను, నొచ్చుకొనెను, బాధపడెను. ఈ సందర్భంలో నేను ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకానొక దినము ప్రభువైన యేసు పట్టబడినప్పుడు శిలువ మరణానికి ముందు రాత్రి సైనికులు యేసును విచారణలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుని యొక్క ఇంటి ప్రాంగణంలో సైనికులు చలిమంట వేసుకొని తమ శరీరాలను వేడి చేసుకుంటూ ఉన్న క్రమంలో ప్రియులారా పేతురు కూడా మంట దగ్గర చేరాడు. పేతురు కూడా చలి కాసుకునేవాడిగా ఉన్నాడు. ఒక చిన్నపిల్ల వచ్చి నీవును అతని సేవకుల్లో ఒకడివి కదా అని అన్నప్పుడు చాలా చక్కగా, అమ్మా నువ్వెవరిని చూసి ఏమనుకుంటున్నావో నేను కాదు అని అన్నాడు. రెండవ మారు మరలా ఇదే ప్రశ్న ఆ పాప అడిగినప్పుడు ఆ పాపకు చాలా చక్కని రీతిలో సమాధానం చెప్తూ ఉన్నాడు. అమ్మా నేను కాదమ్మా, నువ్వెవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు. మూడవసారి ఆ పాప అదే ప్రశ్న అడిగింది, అదే మనిషి అదే ప్రశ్న. సో ఇప్పుడు కూడా శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును సిద్ధపడెను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం ఈ దృశ్యాలు చూస్తూ ఉంటామండి. స్నేహితులారా, ఈ చిన్న బిడ్డ దగ్గర పేతురుకి ఏమి రాలేదంటే కోపం రాలా. ఇక్కడ గాని కోపపడితే మరి సైనికులు చర్య తీసుకుంటారన్నమాట. ఇక్కడ గాని కోపపడితే పేతురు ఇబ్బందుల్లో పడతాడనమాట. కాబట్టి మానవుని కోపం కూడా ఇప్పుడు వస్తుంది చూడండి, మానవుడికి బాధ ఎప్పుడు వస్తుంది చూడండి. పురుగు వాడు అడిగినప్పుడు అప్పుడు రాదు. ఒక చిన్న పిల్ల, బయట పిల్ల, మరి పేరు లేనటువంటి పిల్ల, అడ్రస్ లేని పిల్ల అడుగుతూ ఉంటే అక్కడ మేబీ ఏ సర్వెంట్. పేతురుకు కోపం రాలా, వేదన రాలా. కానీ యేసయ్య అడుగుతూ ఉంటే ప్రేమించుచున్నావా అని అడిగితే కొంచెమో వ్యసనం వచ్చిందంట, కొంచెమో బాధ కలిగిందంట, ప్రియులారా నొప్పి కలిగిందంట. మరి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, పేతురు నిన్ను ముమ్మారు నేను ఎందుకు అడిగాను తెలుసా? 3 మార్లు నువ్వు అబద్ధం చెప్పావు. అప్పుడు నీ ప్రశ్నలకు నీ సమాధానాలు ఎలా ఉన్నాయి? పిల్ల ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉన్నాయి? నా ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉన్నాయి? చూసావా? దేవుని మీద నువ్వు విసుక్కుంటున్నావా? మరి దేవుని మీద నువ్వు వ్యసన పడుతూ ఉన్నావా? నిజమే ప్రియులారా, విసుగుదల చెందరాదు, లేశంబైనా విసుగుదల చెందరాదు. కాబట్టి పేతురుకున్నటువంటి ఈ విసుగుదల మరి మంచిది కాదు. అలాగే మన జీవితంలో దీన్ని అన్వయించుకోవాలి. మరి ఒక అంశాన్ని మనం చూస్తే, మరి 3 మార్లు నువ్వు బొంకి ఉన్నావు, అబద్ధమాడి ఉన్నావు నా విషయంలో గనుక 3 మార్లు అడగగానే గుర్తొచ్చిందా నీకు 3? వాట్ ఇస్ నెంబర్ 3? 3 అనేది నీకు గుర్తొచ్చిందా అన్నట్టుగా ప్రభువు పేతురు యొక్క ముఖము వైపు చూచాడు. ప్రియులారా, అలాగే మరి 3వ ఆశీర్వాదమును కూడా పేతురుకు అనుగ్రహించాడు. ఏమిటనంటే, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను ఫీడ్ మై షీప్ అగైన్. మరి గొర్రెలన్నిటిని కూడా, పిల్లలు పెద్దవాటిని అన్నిటిని కూడా దేవుడు పేతురు యొక్క చేతులు పెడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి ఆయన పనులు ఇచ్చువాడై ఉన్నాడు. ఇతరులకు ఈ పని వల్ల ప్రియులరా, ఇతరులు ఈ బాధ్యతను పొందలేదు. కారణం ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయములో వ్రాయబడినట్టు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున
జరిగించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని మనము ఎరుగుదుము. ప్రియులారా, దేవునిని ప్రేమించే వారికి అన్ని సమకూడతాయంట. దేవునిని ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని మనము ఎరుగుదుము. దేవునిని ప్రేమించుటలో ఉన్నటువంటి గొప్పతనం, దేవుణ్ణి ప్రేమించుటలో ఉన్న ఆశీర్వాదము అనేకులకు ఇది అర్థమో కావడం లేదు. ఈ వాక్యములో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఏ మంట దగ్గర అయితే నువ్వు అబద్ధం చెప్పావో ఆ మంటని నేను నీ ముందు పెట్టాను. రెండవది ఏ పిల్లకు నువ్వు భయపడి మరి తప్పుడు సమాధానం చెప్పావో ఆ రీతిలో నేను నిన్ను అడిగాను. ప్రియులారా, నిజము, దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుని యొక్క ఆశీర్వాదములు అందే విధానము మనకు అర్థము కాదు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేయతలిచాను. ఏమంటే, 2వ రాజుల గ్రంథం ఈ దినాన్న చదివిన పాత నిబంధన పాఠంలో 4వ అధ్యాయములో నుండి మనం కొన్ని సంగతులు చూస్తే, ఇక్కడ దైవజనుడైన ఏలియా ప్రవక్త కనబడుతూ ఉంటాడు. ఈ ప్రవక్త తన యొక్క జీవితంలో దైవజనుడైన ఎలీషా ప్రవక్త, సో ఏలియా గారు 2వ అధ్యాయములోనే పరలోకం వెళ్ళిపోయారు గనుక ఆయన ఇక్కడ ఉండరు. ఈ యొక్క ప్రవక్త ఒకానొక దినమందు షూనేము అనబడిన పట్టణములోనికి రాగా, 2వ రాజులు 4:8 మనం ఆ భాగాన్ని చూస్తాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. వెల్దీ విమెన్, ప్రియులరా, ధనవంతురాలైన ఒక స్త్రీ, ఘనత పేరు ప్రఖ్యాతి కలిగిన ఒక స్త్రీ తనను భోజనము కావలసిందిగా బలవంతము చేశాను. సో వెళ్ళాడు. ఆ ఇంటికి ఆ మార్గాన్ని వెళ్ళిన, ఆ ఏరియాకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఇంటికి రావాలని పట్టుబట్టింది. మంచి ఇల్లు, భక్తి కలిగిన ఇల్లు, పద్ధతి కలిగిన ఇల్లు, మరి తప్పు లేదు. దైవజనుడు వెళ్ళాడు. ఎక్కువగా వారికి పొలాలు ఉన్నాయి కనుక భర్త గారు ఇప్పుడు బయట తిరుగుతూ ఉంటారు, పొలాల పనులు వాటి మీద. సో ఈమె ఒక్కతే ఇంట్లో ఉంటూ ఉంటుంది. దైవజనుడు పలుమార్లు ఆ యొక్క గృహానికి వెళ్ళిన సందర్భంలో ఒక దినాన్న ఆమె తన భర్తతో చెప్తూ ఉంది 9వ వచనంలో, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి మన ఇంటి పైభాగంలో ఒక రూమ్ వేసి, చిన్న గది, మరి ఆయనకు వసతి నిమిత్తము ఆ గదిని మనం ఇచ్చినట్లయితే ఆయన దేవునితో సహవాసం చేయడానికి అనువుగా ఉంటుంది, వీలుగా ఉంటుందని ఒక సూచన ఇస్తే భర్త గారు కాదని అనలా. ప్రియులారా, తో ఇంత ప్రేమ మమకారము చూపిస్తూ వచ్చారు గనుక ఒక దినాన్న ఎలీషా ఆమెతో మాట్లాడుచు, అమ్మా, మా ఎడల మీరు 13వ వచనంలో నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనబరుచితివి. సో నేను నీకేమి చేయవలను? మరి ఏం అతడు కావాలి ఇంత నీకు? శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. ఏం కావాలి? వుడ్ యు హ్యావ్ వర్డ్ స్పోకెన్ ఓన్లీ యువర్ బిహాఫ్ టు ద కింగ్. మరి రాజుతో, సైన్యాధికారితో అయినా మాట్లాడి మీకు ఏమన్నా పనులుంటే మరి నేను చెప్తే, ఎలీషా గారు చెప్తే రాజుగారు కూడా కాదనరు. మరి ఆ శూనేమీరాలకి ఏదో అవసరం ఉందంటే చేసి పెట్టండి అంటే వెంటనే సైనికులను పంపి స్పాట్లు అయిపోద్దన్నమాట. మాట్లాడమంటావా? మరి రాజుగారితో ఏమైనా చెప్పమంటావా? లేకపోతే ఫలానా వారితో ఏమైనా చెప్పమంటావా? ఏం కావాలి నీకు? ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని అడిగాడు. చాలామంది
ప్రియులరా, దైవజనులు అడగకుండా వారే వచ్చి మాకు రిక్వైర్మెంట్ ఉంది, పలానా వాళ్ళతో మీరు మాట్లాడండి దైవజనులకు చెప్తూ ఉంటారు. మరి మీరు మినిస్టర్తో మాట్లాడతారా, మీరు నాయకులతో మాట్లాడతారా అని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంటి వారేం మాట్లాడలా, దైవజనుడే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆమె దానికి సమాధానంగా ఏం చెప్తూ ఉన్నారంటే, నేను నా స్వజనులో కాపురం ఉన్నాను, నేను మా సొంత ఏరియాలోనే ఉంటున్నాను గనుక నాకేమీ మరి అవసరాలు లేవండి, మేము మంచిగా ఉన్నాం, బాగానే సాగుతుంది అని అనగా గేహజీ చెప్పాడు, ఈమెకు కుమారుడు లేడు, ఈమెకు కుమారుడు లేడు. ప్రియులారా, సో వెంటనే ఎలీషా దైవజనుడు అంటూ ఉన్నాడు, మరుసటి ఆడ ఈ ఋతువు నీ కౌగిడ కుమారుడుండును అని ఆమెతో అనెను. ప్రియులారా, ఇలాగున ఆ ఇంటిలో ఉన్న లోటు అక్కర ఎరిగిన దైవజనుడు వెంటనే ప్రవచించాడు, ప్రకటించాడు, ప్రార్థించాడు. ఈ 3 ఫలించి ఆమెకు బిడ్డ కలగడం జరిగింది. అయితే ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో 18వ వచనం దగ్గర ఒక దినము కళ్ళములోనికి వెళ్ళాడు బిడ్డ, పొలంలోనికి వెళ్ళాడు, తలనొప్పి వచ్చింది, ఎండ తగిలింది. మరి ఇంటికి తీసుకువస్తే మధ్యాహ్నం వరకు తల్లి ఒడిలో వండుకొని చనిపోయాడు. వెంటనే గాడిదకు గంట కట్టుకొని మరి పనిగొట్టుకొని ఈమె ప్రవక్త యొద్దకు, ఎలీషా యొద్దకు వెడుతూ ఉంది. స్నేహితులారా, ఎందుకో 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 ఎవ్వరికి అర్థం కాదు. బిడ్డ చనిపోతే దైవజనుని వెతుక్కుంటూ వెళ్ళింది. మనుష్యులతో కబురు పంపలా, కబురు పంపితే ఆయన రాడేమో, నేనే వెళ్ళాలి, నేను వెళ్తే వస్తాడు. కాబట్టి వెళ్ళి దైవజనునితో ఈ రీతిగా మాట్లాడొచ్చు ఉన్నది. మరి నేడు అమావాస్య కాదే, ఎందుకు పోదు అని యజమాని అడిగినప్పుడు మరి భర్తకు కూడా చెప్పకుండా ఆమె వెళ్ళింది. వెంటనే దైవజనుడు, నీ భర్త బిడ్డ సుఖంగా ఉన్నారు, లేకపోతే నువ్వు రావు, ఏదో జరిగింది అని గ్రహించిన వాడై గేహజీని అడిగించినప్పుడు సుఖముగా ఉన్నామని చెప్పాను. మరి ఆమె వచ్చి దైవజుని కాళ్ళు పట్టుకొనెను. వెంటనే ఆమె మాట్లాడుతూ ఉంది, కుమారుడు కావలనని నేను నా ఏలిన వాడనేన నిన్ను అడిగి తినా, భ్రమపరచవద్దని నేను చెప్పలేదా? ఏం జరిగింది అమ్మా, ఏం జరిగింది? అయ్యా, బిడ్డ చనిపోయాడు. నేను అడిగాను ఆ బిడ్డను, మేమేమైనా నిన్ను కోరామా, మేమైనా బిడ్డలు లేమని ఏడ్చామా? మీరే అడిగారు మమ్మను, మీరే మాకు ప్రార్థన చేశారు, మీరే మాకు బిడ్డనిచ్చారు. సో మరలేప్పుడు ఈ బిడ్డ వెళ్ళిపోయాడు. పుట్టకపోతే సరే గాని పుట్టి కొంతకాలం ఉండి బిడ్డ వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అయ్యా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. వెంటనే మీరింట్లో ఉండి ఈ యొక్క వాక్యాన్ని ఆరాధన పూర్తయిన తర్వాత చదవండి. మరి దండమిచ్చి పట్టుకుని వెళ్ళి బిడ్డ ముఖం మీద పెట్టు. సో నేను వచ్చి ప్రార్థన చేస్తాను, దండంతో బతికేడు కానీ మరి పెట్టు, నేను వస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ బిడ్డ బ్రతికాడు. ప్రియులారా, చనిపోయిన బిడ్డను ఈ బిడ్డడు బ్రతకడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే ఈ షూనేమీయురాలు. ఈమె పేరు బైబిల్లో లేదు, కానీ ఒక తల్లిగా ఇవాళ ఆ షూనేమీయురాలిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మదర్స్ డే. మరి బిడ్డలు కలిగినటువంటి తల్లులందరికీ కూడా శుభాలు కలగాలని ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశారు. తల్లులు అంటే ఏదో అన్నం వండి పెట్టేటువంటి వారు మాత్రమే కాదండి. బిడ్డ చనిపోతే చచ్చాడు, నా చేతులు లేవండి, నేనేం చేయగలను అని సమాధి ఏర్పాట్లు చేయించలేదు తల్లి. కానీ చస్తే మాత్రం ఊరుకుంటానా, బతికేదాకా ఊరుకోను, బతికించేవాడిని నేను పట్టుకుంటాను అని
ఆ బిడ్డ కొరకు తండ్రిని పంపించలేదు. మరి వెళ్ళయ్యా, వెళ్ళి ఇంకా కూర్చొని ఉన్నవేంటి, ఇంట్లో పరిగెట్టు, ప్రవక్త దగ్గరికి పరిగెట్టు, వెళ్ళు అడుగు, రమ్మను, నేను చెప్పానని చెప్పు. ఎట్లా చేయలేదు. మరి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ బిడ్డ దగ్గర శవం దగ్గర ఉండి భర్తను కొసురుతూ లేకపోతే ఇతరులను కంగారు పెడుతూ ఆమె ప్రవర్తించలా. కానీ ఒక తల్లిగా తను ఏం చేయగలదు? బిడ్డ చనిపోయింది నాన్న, దైవజనుని యొద్దకు వెళ్ళి దైవజనుడి శక్తి ఏంటో ఆమెకు తెలుసు. అయ్యా, మరి ఎందుకు ఇలా జరిగింది? ఈ తల్లి ప్రార్థన ఆ యొక్క కుమారుని బ్రతికించెను. తల్లి ప్రార్థన ఆ బిడ్డను తిరిగి వారికి అప్పగించెను. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయమునందు కూడా ఇటువంటి సంఘటన మనం ఒకటి చూడగలము. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా ఉన్నాడు. ఈ ఏలియా దేవుని మాట చొప్పున షూనేమునకు వచ్చి అక్కడ ఒక విధవరాలు ఇంటిలో ఉన్నాడు. ఆ విధవరాలు ఇంటిలో దేశమంతా 3.5 సంవత్సరాలు కరువు సంభవించినప్పుడు ఊరంతా కరువులో ఉంది, కానీ వీరింట్లో ఆహారం సమృద్ధిగా ఉంది. ఇదే ప్రార్థన నేను అందరి విషయంలో చేస్తూ ఉన్నాను. ప్రభా, సొమ్ము లేకపోయినా, జీతాలు రాకపోయినా, ఆదాయము అందకపోయినా, పనులు లేకపోయినా, మా సంఘ బిడ్డల గృహాలలో ఏదైతే బియ్యం ఉన్నాయో, ఏదైతే నూనె ఉంది, ఏదైతే పప్పులు ఉప్పులు ఉన్నాయో, మరి ఆ యొక్క సారిపోతు విధవరాలింట్లో ఎంత వాడినా తరగని పదార్థాలుగా నువ్వు చేసినట్లు మరి అంతటి ఆశీర్వాదం ప్రతి గృహానికి దయచే. అయిపోయింది లేదు అనేటువంటి మాట రాకూడదు. ఈ కరువు తీరే వరకు, కరోనా పోయే వరకు కూడా ఈ అద్భుతాన్ని మీరు చేయండి అని ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాను ఫ్రమ్ డే 1. ప్రియులారా, కరువు విషయంలో ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ తన బిడ్డ కూడా రోగి అయి ఉండి చనిపోయాడు. 17వ వచనాన్ని మనం చూస్తే, ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను, చనిపోయాడు. ఈమె కూడా ఏలియాతో 18వ వచనం, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుడికై నా యొద్దకు వచ్చితివా? బ్రతికించడానికి వచ్చాడు, గాని చంపడానికి రాలేదు. చంపడానికి కాదు ఆయన వచ్చింది, బ్రతికించడానికి వచ్చాడు. దేవుని విశ్వాసులారా, దేవుని పిల్లలారా, కలిగినటువంటి కష్టాన్ని బట్టి దైవజనుడు స్పందించిన విధానాన్ని మనం చూస్తే, మరి ఆ చిన్నవాణ్ణి నాకు ఇచ్చేయి. సో ఈ బిడ్డను తీసుకొని ప్రార్థన చేసి 19వ వచనంలో, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి, దైవజనుడా, మరి నా బిడ్డ చనిపోయాడు, సమాధి చేస్తావా, నీ చేతులతో చేస్తావా అని అడగలేదు. కానీ ఆ దైవజనుని అభ్యర్థించినటువంటి విధానం మనం చూస్తే, ఆ దైవజనునికి జాలి పుట్టి ఏలియా గారు అన్నాడు, ఆ బిడ్డను నా చేతికి ఇమ్మమ్మా, ఇయ్యమ్మా, నేను ముట్టుకుంటాను. మరి దైవజనులు శవాలు ముట్టుకోవచ్చా అంటే, మరి లేవీయ కాండం ప్రకారంగా కొన్ని శవాలైతేనే ముట్టుకోవచ్చు. ఒక దైవజనుడు, ఒక అభిషేకం పొందినటువంటి వాడు ఏ శవం పడితే ఆ శవాన్ని ముట్టుకోకూడదు. లేవీ కాండంలో చూడండి, తన అన్నదైనా, తన అక్కదైనా, తన తల్లిదైనా, తన తండ్రిదైనా, ఇట్లా ద ఓన్ బ్లడ్ రిలేషన్ వారివి మాత్రమే దైవజనుడు ముట్టుకోవాలి, అభిషేకింపబడిన వారు గనుక. ఇక చిన్నాన్న, పెదనాన్న, బంధువులు, ఇటువంటి వారు శవాలు అసలు పాస్టర్ గారు ముట్టుకోకూడదు. మరి ఏలియా ఇంత పెద్ద దైవజనుడై ఉండి, నీ బిడ్డ ఒక శవాన్ని నాకిమ్ము అని అన్నాడు. ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు, తన గదిలో పెట్టుకున్నాడు. అలాగే ప్రార్థనతో బ్రతికించాడు. ప్రియులారా, ఇక్కడ కూడా ఒక తల్లి ప్రార్థన ద్వారా తన బిడ్డను బ్రతికించుకున్నది. సో మదర్ అంటే ఇదండి.
మదర్స్ డే అని అంటే చాలా మందికి ఏదో లోకరీతిగా మదర్ అంటే మదర్, కానీ బైబిల్లో ఉన్నటువంటి మదర్స్ ఏం చేశారు? వారు తమ బిడ్డల వృద్ధిని కోరుకొని, వారు తమ బిడ్డల ఆశీర్వాదమును కోరుకొని అభివృద్ధిలోనికి నడిపించారు. దేవుని పిల్లలారా, మరి ఒక తల్లిని మనం చూడొచ్చు. మరి ఆదికాండం 27వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే రెబెక్కా అనబడిన ఒక తల్లి ఉన్నారు. ఈ తల్లి ఒకానొక దినమందు తన బిడ్డను పిలిచారు. మరి పిలిచి ఆదికాండము 27 అధ్యాయము 13వ వచనంలో, అయినను అతని తల్లి, నా కుమారుడా, నా ఆ కుమారుడా, శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రమే వినిపోయి వాటిని నా మీ ఎదుగు తండ్రి తీసుకొని రమ్మని చెప్పగా, మీ తండ్రి పెద్ద కుమారుణ్ణి దీవిస్తాను అని చెప్తున్నాడు. అది జరగకూడదు. మరి తల్లికి ఇద్దరు బిడ్డలు సమానమే కదా. సో ఒక తల్లి ఎవరెవరిని కన్నదో ఆ బిడ్డలందరూ తల్లికి సమానమా కాదా అని అంటే లోకరీతిగా ఇది సమానమే అని మనం చెప్పొచ్చు. కానీ దేవుని పిల్లలారా, ఆదికాండములో రెబెక్కా యొక్క బిడ్డల విషయంలో ఒక నియమము మనకు కనబడుతూ ఉంటుంది. ఒక దేవుని వాగ్దానము మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ వాగ్దానము అని మనం చూస్తే ఆదికాండము 26వ అధ్యాయములో ఈమె గర్భవతి అని తేలినప్పుడు, ఈమె గర్భము ధరించినప్పుడు దేవుడు ఒక అంశాన్ని మరి వారి మీద పెట్టాడండి. ఏంటి అంటే ఈ 25వ అధ్యాయములోనే మనం దాన్ని చూడొచ్చు. ఏమిటి అనంటే 25, 23 వచనం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. సో ఈ వాక్యము రెబెక్కా ఎరిగి ఉన్నది గనుక ఈ వాక్యానుసారముగా నేను జరిగించాలి. ఇళ్లలో మనం ఏదైనా చేస్తే అది వాక్యానుసారమైందైతే ఓకే, వాక్యానుసారము కాకపోతే దేవునికి విరోధంగా మనం చేసినట్లే. గనుక మరి నాన్నేమో అన్నయ్యని దీవిస్తానంటున్నాడు, నువ్వేమో నన్ను వెళ్ళమంటున్నావు అంటే మరి ఇందులో తండ్రిని మోసగిస్తే శాపం రాదా? అప్పుడు ఆ తల్లి అంటుంది, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి రానిమ్ము, బట్ ఆశీర్వాదము నీ మీదకి రావాలి. ఎందుకనంటే మీరిద్దరు కూడా కడుపులో ఉన్నప్పుడు దేవుడు నాకు మాట చెప్పించాడు. ఏంటంటే మరి చిన్నవాడు అభివృద్ధి చెందాలి అని వ్రాయబడింది. గనుక ఇదిగో ఈ వాక్యము ప్రకారముగా, ఈ వాక్యం ప్రకారంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను, వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందు. ప్రియులారా, ఈ తల్లి యొక్క సలహా మేరకు యాకోబు వెళ్ళి దీవింపబడి యాకోబు ఆశీర్వాదములతో ఎంత అభివృద్ధిలోనికి వచ్చాడో మనందరం కూడా ఎరిగిన వారము. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒక సంఘటన చూస్తూ ఉంటాం. ఏమంటే జబదయి కుమారుల తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నా ఏలినవాడా, నాకిద్దరు కుమారులు ఉన్నారు, ఆ ఇద్దరు కుమారుల్లో ఒకడు పరలోకంలో నీకు కుడివైపున మరి ఒకడు ఎడమ వైపున కూర్చుండేటువంటి భాగ్యాన్ని కలిగించు అని అడిగింది. సో తల్లి అంటే ప్రియులారా, తన బిడ్డలకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు అడగలేదు, కానీ నా బిడ్డ ఇద్దరిని కూడా కోటీశ్వరులుగా చెయ్యి అని అడగలేదు, కానీ భూములు, తోటలు, పండ్లు, ఫలములు, భాగ్యములు నా బిడ్డలకు అనుగ్రహించని అడగలేదు, కానీ దైవికంగా అడిగింది కనుక మరి దేవుడు ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నీవేమి అడుగుతూ ఉన్నావో నీకు అర్థము కాదు, పరలోకమేమో నువ్వు ఇస్తాను,
కానీ కుడివైపున కూర్చోవడం, ఎడమవైపున కూర్చోవడం అమ్మ అడిగినందువలన కాదు, మరి వారి భక్తిని బట్టి. అలాగే చాలామంది బిడ్డలు మా అమ్మ చాలా గొప్పది, మా అమ్మ ఏమైనా ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, ఎస్. కానీ మరి నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ నాలెడ్జ్ని బట్టి, నీ మార్కులను బట్టి నీకు ఉద్యోగాలు వస్తాయి. మరి ఇతరత్ర పరలోక సంబంధమైన ఈవులు అంటావా, అది ఓకే, దేవుడిస్తాడు ఇవి. కాబట్టి బిడ్డలు కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ, ముఖ్యంగా ఈ మదర్స్ డే దినాన్న ప్రతి కుమారుడు తమ యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, గౌరవించాలి అని మరి ప్రభువును బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథమందు అనేక మంది తల్లులు మనకు కనబడుతూ ఉంటారు. గొప్ప గొప్ప తల్లులు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక తల్లి మొక్కుకొని దేవుడు తనకు బిడ్డనిస్తే ఆ బిడ్డను సేవకిస్తానని ఒడంబడిక చేసుకుంది, ఇచ్చేసింది. ఏటేటా హన్నా సమూయేలుకు ఒక అంగి కుట్టి తెచ్చుచ్చు ఉండెను. సంవత్సరం అంతా కొడుతుంది, అల్లుతుంది అంగి. నా బిడ్డ పెద్దవాడైపోయి ఉంటాడు, ఎదిగిపోయి ఉంటాడు, ఇంకా పెద్ద చేయాలి ఈసారి అని చెప్పి, ఇంకా కొంచెం లూజ్ పెట్టాలి అని చెప్పి తానే మరి అంగీని తయారు చేసి, వస్త్రాన్ని తయారు చేసి ఏటేటా మందిరానికి వెళ్ళినప్పుడు, మరి నెలకొక్కసారి కాదండి, నెలకొక్కసారి కాదు, పర్మనెంట్గా మందిరానికి ఇచ్చేసింది, పర్మనెంట్గా దేవుని సేవకి ఇచ్చేసింది. ఈ రోజుల్లో పిల్లల్ని హాస్టల్లో వేసి నెలకోసారి వెళ్తారు అమ్మా బాబు. మరి నెలకు వెళ్ళకపోతే ఈడు గొడవ పెట్టేస్తాడు, వాళ్ళు కంగారు పడిపోతారు, వాళ్ళ మధ్య మధ్యలో వెళ్తారు. మరి అన్నా చూడండి, వన్స్ ఇన్ ఇయర్, ఏడాదికి ఒక్కసారి వెళ్ళి బిడ్డ బాగోగులు చూసి వస్తూ ఉందంటే ఎంత గొప్ప తల్లి, దేవుడికి ఇచ్చేసిందనంటే చాలా గొప్ప తల్లి. ప్రియులారా, తల్లులు వారు సాక్రిఫైస్ చేసినటువంటి విధానాలు, వారి ప్రార్థనలు, వారు దైవజనులను బ్రతిమలాడినటువంటి సంఘటనలు ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి బైబిల్ ఏం సెలవిస్తూ ఉందంటే, పైనున్న యెరూషలేము మనందరికీ కూడా తల్లి వంటిది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు తల్లి. ప్రియులారా, యెషయా గ్రంథము 66:13లో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములో మీరు ఆదరణ పొందెదరు అని దేవుడు సెలవిచ్చాడు. ఎప్పుడు యెరూషలేం పట్టణానికి వెళ్ళినా ఎంతో ఆదరణతో, సంతోషంతో, హృదయం సంతృప్తితో మరి తిరిగి ఇండియాకు రావడం జరుగుతూ ఉంటుంది. గలతీ 4:26లో మరి యెరూషలేము మనందరికీ కూడా తల్లి అని వ్రాయబడినది. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 15:4లో తల్లిని తండ్రిని ఘనపరచవలెను, దూషించువానికి మరణము. లూకాసు వార్త 8:21 చదువుకొని మనం ముగింపులోనికి వెళదాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే మరి నాకు తల్లియు తండ్రియు సహోదరులు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యము విని ఆ ప్రకారము జరిగించేవారు తల్లులవుతారట, తండ్రులవుతారట. వారిని నిర్లక్ష్యము చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 27:16లో మరి తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఈ మాటలు బిడ్డలు వినాలి. ముఖ్యంగా ఆన్లైన్లో ఎక్కువ యవనస్తులు చూస్తూ ఉంటారు కనుక తల్లిదండ్రులను గణపరచండి. వాళ్ళకి ఏదో ఫ్లవరో గ్రీటింగో ఇచ్చేస్తే గణపరిచినట్టు కాదు, లేకపోతే షాల్వాను ఇంకోటి కప్పేస్తే బట్టలు ఏవో కొనిస్తే గణపరిచినట్లు కాదు. కానీ వారి చెప్పిన మాట వినటం ద్వారా వారిని మీరు గణపరిచిన వారు కాగలరు. అలాంటి బ్రతుకు మీ జీవితంలో ఉండాలని దైవ సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. తల్లి చేసే ఒక ముఖ్యమైన కార్యము బిడ్డల యొక్క ఆకలిని గమనించుట, బిడ్డలకు ఆహారం పెట్టుట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గలిలయ సముద్రపు ఒడ్డున ఆయన ఒక తల్లి వలె ప్రత్యక్షమై, చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఎనీ ఫిష్, ఎనీ మీట్ అని అడిగారు.
మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ఎప్పుడైతే వారు లేదన్నారో ఆయన పుట్టించి మరి నిప్పుల మీద పెట్టి వేడి చేసి వేడి వేడి భోజనం వారికి పెట్టడం జరిగింది. చూశారండి, మరి ప్రభు తన బిడ్డల ఆకలిని ఎరిగినటువంటి వాడు. ఈ కరోనా కాలంలో మనందరం కూడా ఆకలిగాను ఉన్నాం, మనందరం కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. మనకు గత 2 నెలలు, ఇప్పటికే 2వ ఆదివారం వచ్చింది. మరి గత నెల ఏప్రిల్ నెలలో మనం ప్రభు భోజనం సంస్కారం పుచ్చుకోలేదు, ఆకలిగాను ఉన్నాం. మే నెలలో మొదటి ఆదివారం కేథడ్రల్ వారికి, 2వ ఆదివారం గోల్డెన్ జూబ్లీ వారికి, శాల వారికి ఆ ప్రభు భోజనం లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆకలి కొని ఉన్నవారము. కాబట్టి దేవుని వైపు చూడండి, దేవుడు మన ఆకలి తీర్చేవాడై ఉన్నాడు. మరి శిష్యుల ఆకలిని గమనించి వారి యొద్దకు వెళ్లి ఆహారం పెట్టిన యేసు ప్రభ, ఇదిగో మేము సంస్కార సంబంధమైన, శరీర రక్తాల సంబంధమైన ఆకలిని కలిగిన వారమై ఉన్నాము గనుక ఏదో ఒక రూపాన, ఏదో ఒక రీతిగా మా ఆకలి తీర్చండి అని ఈ ప్రత్యేక దినాన్న ప్రభువును మనం ప్రార్థించినట్లయితే ఆయన మనకి ఏదో ఒక సూత్రము, దారి చూపించి ఆయన మనకు ఆహారము అనుగ్రహించి వారై ఉన్నారు గనుక వారి ఆకలి తీరింది. దేవుడు వారికి చేపలను మరి రొట్టెలను పెట్టడం జరిగింది. అలాగే ఆత్మీయ ఆకలి తీర్చే దేవుడు శరీర రక్తముల ఆకలి కలిగి ఉన్న విశ్వాసులందరికీ దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి త్వరలో సంఘమంతా మరల ఆలయాల్లో కూడుకొని ఈ యొక్క సంస్కారాలు అందుకొని ఆనందించేటువంటి భాగ్యాన్ని ప్రభు కల్పించాలి అని కోరుతూ, ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ప్రతి ఆదివారం సాయంకాలము 4 గంటల నుండి 4:30 వరకు శుభవార్త ఛానల్లో మన బైబిల్ మిషన్ కేథడ్రల్ వారు సమర్పించే దేవారమ్ము అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు అందిస్తూ ఉన్నాము. దయతో ఇవాళ సాయంకాలం కాగానే 4 గంటలకు మీ టీవీ ముందుకు మీరు చేరండి. శుభవార్త ఛానల్, ఈ శుభవార్త ఛానల్ మరి సెల్ ఫోన్లో కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడున్నా ఆ యొక్క ప్రోగ్రామ్ని చూడొచ్చు. కాబట్టి మేము మీ కొరకు ఎంతో ఈ కష్టకాలంలో వ్యయ ప్రయాసలు కోర్చి, ప్రయాస ఏంటంటే ఎక్కడ బయట స్టూడియోలు ఓపెన్ చేసి లేవు, కంప్యూటర్ వర్క్ చేసి పెట్టేవాళ్ళు లేరు కనుక ఏదో మందిరాలలోనే మేము చిన్నపాటి షూటింగ్ జరిగించుకొని మరి ఇంట్లోనే బిడ్డలు మరి పాస్టర్ సిమ్యోన్ ఈ ప్రోగ్రామును మనకు తయారు చేస్తూ ఉంటే మరి బెంటిక్ అలాగే వినయ్ సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రయాస, బట్ ఈ ప్రోగ్రాం మీకు అందాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాము కనుక మీరు చూడండి, మీ తోటి వారికి, సాటి వారికి చెప్పండి. మన కేథడ్రల్ ఆశీర్వాదాలు మీ ఇంట్లోకే రాబోతున్నాయి, వస్తున్నాయి. సో లాస్ట్ వీక్ ఈ ప్రోగ్రాం చూసి చాలా మంది మరి తమ అభినందనలు తెలియజేశారు. వారందరికీ ప్రోగ్రాం జరిగే టైంలో మీరు ఎవరు ఫోన్ చేయొద్దు. ప్రోగ్రాం జరిగే టెలికాస్ట్ అవుతున్న 4 నుంచి 4:30 వరకు మీరు ఎవరు ఫోన్ చేయొద్దు. ఆ తర్వాత చేయొచ్చు చెప్పబడిన నంబర్కి. సో దానికైతే స్పందన ఉంటుంది గనుక ప్రార్థన చేయండి. అలాగే పలువురికి ఈ ప్రోగ్రామును పరిచయం చేయండి. అలాగే మీరు చూసి ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాము. పాస్టమ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దయచేసి కళ్ళు మూసుకొని ఏకీభవించండి.
సర్వశక్తిమంతుడవు సర్వాధికారివైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేవేల వందన నమస్కారములు, స్తోత్రములు. ఈ ఆదివారపు దినము లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్లో మేము నేను ధ్యానం చేసుకోవటానికి, ఆరాధించుకున్నటకు, వాక్య పరిచర్య చేయుటకు నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. అందరూ ఈ ప్రోగ్రాంను వీక్షించారో వారందరికీ రావలసిన ఆశీర్వాదము మెండుగా దయచేయమని నీ పాదములు బట్టి అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రాలు. ప్రపంచ దేశాలలో ఎక్కడ నేను ఆరాధించుతూ ఉన్నారో, ఈ రీతిగా ఎవరి గృహాల్లో ఉండి నేను ఆరాధించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, వారందరినీ దీవించమని నీ ఆశీర్వాదం మెండుగా దయచేయమని అడుగుచున్నాము. ఈ అంత్య కాలంలో ఉన్న ఈ కరోనా వైరస్ వల్ల మానవులైన మేమందరము ఇబ్బందులు పడుతూ ఉన్నాము, వేదన పడుతూ ఉన్నాము, నిరుత్సాహంలోకి నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ కష్టకాలంలోని మమ్మల్ని విడిపించమని, అయినా వైరస్ నుంచి మమ్మల్ని తొలగించి మమ్మలను క్షేమ కాలంలో మమ్మల్ని ఉంచమని, మరలా మీ మందిర ఆవరణంలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చి నీ బలిపీఠము దగ్గర మేమందరము మోకరించి నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను స్తోత్రించుటకు మాకు త్వరగా అవకాశము దయచేయమని నీ పాదములు బట్టి అడుగుచున్నాము దేవా. ఈ దినాలలో మరలా మరొక ప్రోగ్రాము శుభవార్త ఛానల్లో నాయన ఇదిగో దేవారం అనే ప్రోగ్రాంని మేము స్టార్ట్ చేస్తుండగా నా తండ్రి, ఆ కార్యక్రమాన్ని అనేకులు చూడగలిగినట్లు, అనేకులు దాని ద్వారా ఆశీర్వాదం పొందగలిగినట్లు సహాయము చేయమని నీ పాదములు పట్టి అడుగుచున్నాము. త్వరగా మేమందరము కలుసుకొని నిన్ను స్తుతించు పర్యంతము నీ బలమైన రెక్కల నీడలో మమ్మల్ని క్షేమంగా ఉంచి మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని మహిమనాథుడు వేగముగా మేఘం మీద వచ్చుచూ ఉన్న యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదా మనకు తోడుండును గాక. ఆమేన్. కిందకి రండి అమ్మా, కిందకి రండి, కొంచెం దూరంగా మోకరించండి. మోకరించండి.